హాయ్! హలో! నమస్తే, వణక్కం, సలాం అలైకుం. వెల్కమ్ టు కుమార్ వ్లాగ్స్. ఇవాళైతే మనం కొండపల్లి ఎళ్ళబోతున్నామండి. కొండపల్లికి ఎలా ఎళ్తున్నాము, ఏంటి అనేదైతే ఈ వీడియోలో చూద్దాము. మనమైతే గనక విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామండి. దుర్గమ్మ దగ్గర నుంచి. అలాగే మనం కొండపల్లికైతే చేరుకోవడం జరిగింది. విజయవాడ నుంచి ఇది 17 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. కొండపల్లికని చెప్పి ఏంటి ఇతను తిరువూరెళ్ళే వైపు తిరిగాడు అని అనుకుంటున్నారా? లేదండి, మీకు ఇక్కడ వీటీపీఎస్ ఉంటుంది తెలుసు కదా! పవర్ జనరేట్ చేసేది. అది కూడా చూపిద్దాం అని చెప్పేసి ఇటొచ్చాము. ఆ పైన ఏవైతే పొగ్గొట్టాల నుంచి పొగొస్తుందో చూసారా? అదంతా హ్యాష్‌గా మళ్ళీ వీళ్ళు ఇక్కడి నుంచి దాన్ని ట్రాన్స్‌ఫర్ కూడా చేస్తారండి వేరే చోటకి పైపుల ద్వారా. ఆ ఏరియాని కూడా మనం చూద్దామండి. ఇప్పుడైతే కొండపల్లికెళ్ళే దారి దగ్గరికైతే మనం వచ్చేసామండి. ఇందాక నేను చెప్పాను కదా! వీటీపీఎస్ నుంచి వచ్చే హ్యాష్ అంతా ట్రాన్స్‌ఫర్ చేస్తారని. అది మనకి ఇక్కడి నుంచే అయితే వెళ్తూ ఉంటుంది. ఈ లారీలు అవే తీసుకువెళ్తూ ఉంటాయండి. మనం ఈ రోడ్లో ఎళ్ళేటప్పుడు అంతా మనకి ఈ యాషే కనబడతా ఉండిద్దండి. ఎటు చూసినా గానీ లారీలు ఎక్కువ తిరగడం వల్ల రోడ్డు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ పైకి వెళ్ళినప్పుడు మాత్రం మనం ఇంత ట్రావెల్ చేసాం కదా! అదైతే గనక ఎవరైతే హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే వర్తబుల్ అనిపిస్తుందండి. మనకి ఇదే రోడ్‌లో అయితే గనక 2 ఇంజినీరింగ్ కాలేజెస్ కూడా ఉంటాయండి. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ని లారీలైతే ఉన్నాయో చూడండి. ఏదైతే వచ్చే హ్యాష్‌ని, ఎందుకంటే అది 24/7 వర్క్ చేయడం వల్ల ఏంటి అంటే హ్యాష్ అనేది కంటిన్యూస్‌గా ప్రొడ్యూస్ అవుతానే ఉంటుంది. మనకి ఇది కోల్ నుంచి వస్తుంది కాబట్టి. ఆ క్వారీ అయితే ఇదేనండి. ఇక్కడి నుంచే మనకి మొత్తం హ్యాష్‌నంతా ట్రావెల్ చేసుకొని తీసుకొని వెళ్తా ఉంటారు. అలాగే మనం ఇప్పుడు ఘాట్ రోడ్‌కి అయితే స్టార్ట్ అయిపోయామండి. కొండపల్లి కిల్లా పైకెళ్ళడానికి. ఏదైతే ఫోర్ట్ దారి ఉందో అదే అండి ఫోర్ట్ దారి. ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఈ ఫోర్ట్ దారి కొంచెం స్టార్టింగ్‌లో స్ట్రగుల్ అవుతాం. ఎందుకంటే ఆ హ్యాష్ అదంతా మనకుంటది కాబట్టి. చూస్తున్నారు కదా! అదంతా ఎంత హ్యాష్ ఉందో అసల లిక్విడ్ రూపంలో కూడా. నాకు తెలిసి ఈ ఘాట్ రోడ్ అయితే ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఘాట్ రోడ్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ప్రీవియస్ వీడియోస్‌లో ఎవరు చూపించలేదు అనేది నా థాట్. నేను ఘాట్ రోడ్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, మనం చూడొచ్చు బైకర్స్ ఎవరైతే రేసులు చేస్తా గానీ ఆటిల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గానీ, బెంగుళూరు, పూణే, మహారాష్ట్ర కొన్ని ఏరియాస్‌కి, గుజరాత్ గానీ ఇలాంటి ఏరియాస్‌కి వెళ్తా ఉంటారు. ఒక వీడియోలో అయితే చూసానండి, పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' గారు ఉన్నారో వాళ్ళని అడగడం, లైక్ ఇక్కడ మాకొకటి స్టంట్ స్కూల్ పెట్టండి, రేస్ ట్రాక్స్ ప్రిపేర్ చేయండి అని చెప్పి. ఇలాంటి ఘాట్ రోడ్స్ చాలా యూజ్‌ఫుల్ అవుతాయండి. మనకి అరకు ఘాట్ రోడ్ ఒకటుంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఏపీలో అంత పెద్ద ఘాట్ రోడ్స్ అయితే లెవ్వు. అండ్ ఈ ఘాట్ రోడ్ 5 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఏదైతే ఉందో ఇది కొంచెం హెల్ప్‌ఫుల్ అవ్వచ్చండి. మనం చూస్తూ ఉంటామండి చాలామంది రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయారు, రేసులు చేస్తా చనిపోయారు. ఇలాంటివి చాలా వింటూ ఉంటాం. అలాంటివి విన్నప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తది. ఎక్కడైతే కొత్త రోడ్లు ఏస్తున్నారు, పెద్ద రోడ్లు ఏస్తున్నారు, కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న రోడ్లున్నాయి అన్న దగ్గర మనకి ఇలా స్టంట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడతారు. ఈవెన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా నాకు కొంచెం హ్యాపీ అనిపించింది ఆ రోజు. బేసిక్ ఎవరైతే రేసులు చేయాలి ఆ ఆలోచనలో ఉన్నారో బేసిక్ నీడ్స్ ఏంటనేవి కొంచెం అయితే తెలుసుకోండి. ఇది నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి. ఎందుకు అంటే రేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్, దానికి సంబంధించిన సేఫ్టీవి ఏవైతే ఉంటాయో అవైతే ఖచ్చితంగా వేసుకొని మాత్రం రేస్ చేయండి. అలా అని నేను చెప్పాను కదా! ఈ వీడియోలో పలానా వ్యక్తిలా రోడ్డు చూపించాడు, ఇక్కడ రేసులు చేసుకోవచ్చు అంటున్నాడు. ఇలాంటివి కాదండి. జస్ట్ క్యాజువల్‌గా చెప్తున్నాననమాట. చూస్తా ఉంటాం ప్రతి ఒక్కళ్ళు బండి చాలా స్పీడ్‌గా తోలుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు రోడ్ల మీద. ఇప్పుడొచ్చే బళ్ళు కూడా చాలా హై ఎండ్ బళ్ళొస్తున్నాయి. ఇంకా గవర్నమెంట్ కూడా రీసెంట్‌గా ఒక ప్రకటన అయితే చేసింది కదా! సెంట్రల్ గవర్నమెంట్. బైక్స్ మీద చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది ఇక మీద వచ్చే బళ్ళు అని చెప్పేసి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చెప్తున్నానండి. ఎవరైనా గానీ ఖచ్చితంగా రేస్ ట్రాక్ చేయాలి, లేదా నార్మల్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడైనా గానీ హెల్మెట్‌ని అయితే మస్ట్ అండ్ షుడ్‌గా క్యారీ చేయండి. అది హెల్మెట్ తీసుకుంటున్నాం తల మీద పెట్టుకోకుండా బండి మీద పెట్టుకొని వెళ్ళటం ఇలాంటివి కాదు. మనం తీసుకున్నాము అంటే అది ఖచ్చితంగా యూటిలైజ్ అయ్యేటట్టు చూడండి. అది యూటిలైజేషన్ లేనప్పుడు మనం అంతంత వాల్యూ పెట్టి ఆ హెల్మెట్‌లని కొనడం అయితే అనవసరమే కదా! మనం ఇప్పుడు వెళ్తున్న ఈ కొండపల్లి కిల్లా ఏదైతే ఉందో ఇది కృష్ణా బెల్ట్‌లో ఉన్న లాస్ట్ చిట్ట చివరి అడవి అనమాట. ఇక్కడ ఇంతకు ముందైతే గనక పులులు, హైనాలు ఇలాంటివి ఉండేవండి. ఇంక నార్మల్‌గా మనం ఏ కొండకెళ్ళినా గానీ మనకు కనబడేవైతే కోతులు. ఇక్కడ నేను చింపాంజీలు కాదు అవి కొండముచ్చులను అయితే అంటే చాలామంది ఫుడ్ అయితే ఇలాంటి ఏరియాస్‌కి వచ్చినప్పుడు తీసుకొస్తూ ఉంటారు. కోతులు కనబడితే కోతులకు పెట్టొచ్చు అని చెప్పి. బట్ అది నార్మల్‌గా నేచురల్ ఫుడ్ ఏదైనా అయితే గనక ఇవ్వచ్చండి. బట్ ఆర్టిఫిషియల్ ఫుడ్ లైక్ బిస్కెట్స్, బ్రెడ్, జాము ఇలాంటివి మాత్రం వేయమాకండి. ఎందుకంటే అవి మనలాగా డాక్టర్ల దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్ళలేవు కదా! సో కొంచెం ఇబ్బంది పడతాయన్నమాట. జస్ట్ సేఫ్టీ దేనికైనా గానీ మనం సేఫ్టీగా ఆలోచించడం ఇంపార్టెంట్ అండి. అలాగే మనమైతే ఫోర్ట్ దగ్గర దారిలోకి వచ్చేసాం అనుకుంటున్నాను. వచ్చేసామండి.
ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్‌కి తీసుకొని లోపలికైతే వెళ్దాం. ఇలా మనం లోపలికి రాంగానే మనకైతే ఇక్కడ బస్ పార్కింగ్ ఏరియా ఉందండి బయట. అలా కొంచెం లోపలికెళ్ళంగానే మనకైతే గనక బైక్ పార్కింగ్ అనేది గేట్ ముందే చేసుకోవచ్చు. అలాగే ఏదైనా ప్లేసెస్ ఇలాంటి చోట్లకెళ్ళినప్పుడు మనం బస్సుల్లో గానీ, కార్‌లో గానీ ఎళ్తే వాటి డోర్స్ ఏసుకొని లాక్ చేసుకొని వెళ్ళడం అయితే వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కోతులు మన మాటినవు. అండ్ వాటికి ఏది దొరికితే అది తీసుకొని వెళ్ళిపోతాయండి. ఇంకా నేను నా ఫ్రెండ్ వచ్చాం కాబట్టి రూ. 30 అండి పర్ పర్సన్‌కి. మేము 2 టికెట్స్ అయితే తీసుకున్నాం రూ. 60 పెట్టి. మనం ఇంత దూరం ట్రావెల్ చేసొచ్చాం. అండ్ అంతసేపు ఆ ఘాట్ రోడ్ అది మొత్తం తిరిగేసి వచ్చాం. ఇక్కడ ఏదైతే ఉందో చూడడానికి దానికోసం. ఇప్పుడైతే చూద్దాం మనం. బయట చూసుకుంటే గనక మనం ఎంట్రన్స్ గేట్ ఎంటర్ అవ్వంగానే రైట్ సైడ్ మనకి చిన్న చిన్న దేవుడి బొమ్మలు అయితే ఉన్నాయండి. అక్కడ ఆ దేవుడు దేవతామూర్తులు ఎవరు లేదా ఆ దేవుడు ఎవరు ఏంటి అనేది అయితే మనకి మెన్షన్ చేయలేదు అక్కడేమి. సో చూడంగానే మనం కూడా ఏం చెప్పలేం కదా ఏ దేవుడు అనేది. అలా అయితే లోపలికైతే ఎంటర్ అయిపోదాం రండి నాతో పాటు. లోపలికి వెళ్ళాక మనకు ఒక చిన్న మ్యూజియం లాంటిది అయితే అరేంజ్ చేశారండి. ఏదైతే రాజులు ఆ టైంలో ఉండేవాళ్ళు అండ్ ఎవరెవరు పరిపాలించారు, ఎవరెవరు ఏ ఏ టైంలో పరిపాలించారు, వాళ్ళు ఉన్నప్పుడు కట్టడాలు ఎలా ఉన్నాయి అండ్ దానికి సంబంధించిన ఏవైతే లైక్ మోడల్స్ ఉంటాయి కదా అప్పుడు కట్టిన మోడల్స్, ఆ మోడల్స్ ఎలా ఉంటాయి, ఆర్కిటెక్చర్ మోడల్స్ ఎలా ఉంటాయి అలాంటివి అనమాట. ఇలాంటివన్నీ ఈ మ్యూజియంలో అయితే భద్రపరిచారండి. అలాగే 17th 18th సెంచరీకి సంబంధించిన ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలు, మనం కొండపల్లి బొమ్మలు ఇంకా ఫేమస్ కదా, సో ఆ కొండపల్లి బొమ్మలు కూడా లోపలైతే చూడొచ్చండి మనం. బట్ టచ్ చేయడానికి లేదు దేన్ని, ఎందుకంటే అవి పురాతనమైనవి కాబట్టి మనం టచ్ చేయలేము. అలా టచ్ చేసినప్పుడు ఏదైనా జరిగితే మళ్ళీ దానికి కూడా మనం బాధపడాల్సి వస్తుంది కాబట్టి. సో విజయనగరం రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని పరిపాలించడం అయితే జరిగిందండి. అలాగే మనకి కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పరిపాలించారు ఇక్కడ ఉండే ఈ ప్లేస్ని. ఈ ఫోర్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఆల్మోస్ట్ 17th 16th సెంచరీస్ ఆ టైం నుంచే ఈ కోట అయితే ఉందండి, కొండపల్లి కోట. అండ్ ఇక్కడ ఆ టైంలో మనకి శివుడు, పార్వతి, ఉమాదేవి ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలు కూడా మనకి ఇక్కడ ఈ మ్యూజియంలో అయితే కనబడతాయి. అలాగే ఏవైతే విరిగిపోయిన విగ్రహాలు కానీ ఇంకా ఏవైతే డిస్ట్రాయ్ అయిపోయినాయి లేదంటే కనుక వాళ్ళ ఆ టైంలో ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అలాంటివన్నీ ఇక్కడైతే కనుక భద్రపరిచారండి. బట్ ఎవరైతే సైన్స్ తెలుసుకోవాలి ఏం జరిగింది ఎలా జరిగింది అనే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. బట్ ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసినాయే కదా దేనికిలే ఇవన్నీ చూడడం అనుకున్న వాళ్ళు అయితే కనుక ఈ ప్లేస్ని అవాయిడ్ చేయొచ్చండి. బట్ అక్కడికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి చూద్దాం అనే క్యూరియాసిటీ ఉండిచ్చు చూసారా, వాళ్ళకైతే కనుక కొంచెం సాటిస్ఫై అవుతారనమాట ఇక్కడికి రాగానే. ఓకే మనం ఎలా ఒక కొత్త విషయం తెలుసుకున్నాము అనే విధంగా ఉండిద్ది అనమాట. మిడిల్ ఆఫ్ ఏజ్ కిడ్స్ని తీసుకొస్తే వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ చూసి అలా మళ్ళీ వాళ్ళ స్కూల్కి వెళ్ళి మేము నిన్న ఒక ప్లేస్కి వెళ్ళాము అలా చెప్పుకోవడానికి చాలా బాగుండిద్ది అనమాట. అంటే ఈ ఫోర్ట్ని కుతుబ్ షా కట్టించిన ఫోర్ట్స్లో వన్ ఆఫ్ ద ఫోర్ట్ అని కూడా చెప్తూ ఉంటారండి. రిమైనింగ్ అన్నీ మనకి పూణే ఆ పైన నార్త్ ఇండియా ఏదైతే ఉందో అటువైపు ఉన్నాయి. అలాగే అందులో ఒకటైతే ఇదండి ఇక్కడ. అంటే ఇక్కడ కొండపల్లికి సంబంధించిన యాప్ ఒకటి ఉందండి, ఫోర్ట్కి సంబంధించిన యాప్. మనం ఆ యాప్లో ఏంటి అంటే ఇన్స్టాల్ చేసుకుని మొబైల్లో మనం వెళ్ళి ఎక్కడైతే కెమెరా పెట్టామో అంటే అక్కడ ఏ ఆబ్జెక్ట్ ఉండేది ఎలా ఉండేది అనేది మనకి 3Dలో అయితే కనబడుతుందండి. అది ఎవరైనా ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. నేనైతే ట్రై చేయలేదు. బట్ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే కనుక ఒకసారి ట్రై చేయండి అక్కడికి వెళ్ళినప్పుడు. నేను లాస్ట్ 2 వీడియోస్ పెట్టినప్పుడు ఎందుకు నువ్వు ఇంత డీటెయిల్డ్గా అన్నీ చూపిస్తున్నావు అన్నీ చెప్తున్నావు అని చెప్పేసి అడిగారండి. నేనైతే ఒకటే ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. డీటెయిలింగ్ అంటే మనం అక్కడికి వెళ్ళాం ఏముంది ఏంటి అని చూపించాలి అనేది నా థాట్. అందరిలా ఫాలో అయితే మనకేముండిద్దండి ప్రత్యేకత. సో అక్కడ ఏమున్నాయి ఏంటి వెళ్ళినప్పుడు ఏం చూడాలి అక్కడ ఎలా మనకి ఏమేమి ఉంటాయి అనేది చూడడం కదా కావాల్సింది. అంటే ఇక్కడ ఫోటో స్టూడియో లాంటిది కూడా ఒకటి పెట్టారండి. మనం రాజుగారి లాగా నిలబడి దిగచ్చు అనమాట ఫొటోస్. అండ్ ఇదైతే కనుక వచ్చేసి నమూనా అండి, అక్కడ మనం ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నామో ఏంటి అని తెలుసుకోవడానికి అనమాట. మనం ఎంట్రన్స్లో ఎటు వచ్చాము ఎటు నుంచి ఎటు వెళ్తాము ఆ చివరి ఉన్నది ఏంటి ఈ పక్కన ఉన్నదంతా అలా మొత్తం డీటెయిలింగ్గా ఒక చిన్నది బాగా పెట్టారండి అది మాత్రం. అండ్ ఇది వచ్చేసి మొత్తం మార్బుల్ స్టోన్ అండి, వైట్ స్టోన్ తోటి మొత్తం చేశారనమాట. ఇంకా మనం లోపల నుంచి మ్యూజియం నుంచి బయటకు రాగానే మనకి ఇలాంటి ప్లేస్ ఒకటి కనబడుతుంది. ఈ ప్లేస్లో అప్పుడు మరి వాళ్ళు ఏం చేసేవాళ్ళు కానీ నేనైతే ఒక స్విమ్మింగ్ పూల్ ఏమో అని చెప్పేసి అనుకున్నాను. ఇదైతే మనకి లోపల మ్యూజియం లాంటిది కదా, అది బయటకు వచ్చాక మనం చూస్తే బయటలో ఉండిద్దండి. అండ్ దీన్ని అలా మనం పక్కకి వెళ్ళి చూసినప్పుడు ఒక దగ్గర కింద వ్యూ పాయింట్ అయితే సూపర్ అనిపించింది నాకు మాత్రం. ఆ వ్యూ పాయింట్ అయితే చూడండి ఒకసారి ఎంత బాగుందంటే వ్యూ పాయింట్ మనకి కింద ఏదైతే ఇబ్రహీంపట్నం కానీ కొండపల్లి కానీ మొత్తం కనబడుతుంది. అండ్ ఆ పైన వచ్చేది ఫాగ్ అయితే కాదండి, ఏదైతే మనం ఇందాక పొగ్గొట్టాల్లో చూసామో ఆ పొగ అనమాట. ఆ పొగలాగా
స్ప్రెడ్ అయిపోయి ఉందనమాట. ఎటు చూసినా గానీ హ్యాష్ గూడా. అండ్ ఇంకొకటి నేను లాస్ట్ టైము వే వీడియోలో గూడా గమనించారో లేదో మీరు, మనం ఎక్కడికెళ్ళినా గానీ ఈ రాళ్ళ మీదయితే పేర్లు తెగ రాస్తున్నారండి. మరి ఆళ్ళేం తెచ్చుకుంటున్నారో ఆ టైంలో నాకు అర్థం గాట్లేదు. పెన్నులతో రాసేది గాదు. అలాని చాక్ పెట్టి అయితే చెప్పంగానే పోతుంది గదా! బట్ పెయింట్లు గూడా తీసుకొనొచ్చి ఇక్కడ లవ్ చేసుకుంటే చేసుకున్నారు గానీ, ఇక్కడ గోడల మీద రాసుకుంటే ఉపయోగం ఏముందండి? అంటే మనం వచ్చిన రోజే ఇక్కడ స్కూల్ పిల్లలనైతే తీసుకొనొచ్చారండి. ఎక్కడి నుంచి వచ్చారో మరి నేనైతే ఎవరితో మాట్లాడలేదు అక్కడ. వాళ్ళైతే ఫుల్లు ఎంజాయ్ అనమాట. అటెళ్ళిపోతున్నారు, ఇటెళ్ళిపోతున్నారు, ఏమున్నాయి, ఏంటి చాలా క్యూరియాసిటీతో ఎతుకుతున్నారనమాట ఆళ్ళు. ఇక్కడేముంది, అక్కడేముంది, ఎటెళ్తే ఏమొస్తుంది, పజిల్స్ ఏమన్నా ఉన్నాయా అన్నట్టుగా. చాలా ఎంజాయ్ చేశారండి వాళ్ళు మాత్రం. మీరు చూడండి, వీడియోలో చూడండి, వాళ్ళు కనబడతా ఉంటారు. అటు ఇటు, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు అసలు కంటిన్యూస్‌గా. అండ్ మనం ఈ ఓపెన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తే గనక అప్పట్లో నాకు తెలిసి ఇక్కడ ఎవరైతే సైనికులు ఉండేవాళ్ళో వాళ్ళు ట్రైనింగ్ సెషన్స్ అయితే నడిచి ఉండేవేమోండి. మోస్ట్‌లీ నాకు తెలిసి ఇక్కడ సైనికులును ఇంకా జైలు ఒకటి ఉందండి లోపల. జైలు అంటే జైలు కాదు, జస్ట్ ఒక రూమ్ లాంటిది కట్టి వదిలేశారనమాట. అక్కడ ఎవరైతే ఆ టైంలో ఉండేవాళ్ళో వాళ్ళని ప్రిజనర్స్‌గా చేసి అక్కడ ఉంచేవాళ్ళేమో. ఇదంతా సైనికులుండి వాళ్ళు ట్రైనింగ్స్ అవ్వటం గానీ, అంటే ఇది ఎంత పెద్ద ప్లేస్ అంటే నాకు తెలిసి ఎంతమంది సైనికులు ఉండాలి, ఎంతమంది ఇక్కడ ట్రైన్ అవుతూ ఉండాలి. ఇంకా వాళ్ళు ఉండడానికి ఆ టైంలో మరి ఇక్కడ రూఫ్‌లో అయితే ఏమి కట్టినట్టయితే అనిపించట్లేదు. మేబీ అవన్నీ పడిపోవడం వల్ల, శిథిలావస్థలకు చేరుకోవడం వల్ల మనకైతే ఇక్కడ చూడడానికి ఉండకపోవచ్చేమో గానీ, బట్ వెరీ నైస్ ప్లేస్ అండి. అర్థం చేసుకోగలిగితే ఈ ప్లేస్ ఏంటి, హిస్టరీ ఏంటి అని తెలుసుకొని అర్థం చేసుకోగలిగితే చాలా బాగా ఉపయోగపడిద్దనమాట. స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా ఓకే, ఒకప్పుడు ఇలా ఉండేది, ఇలా ఉండేది అని చెప్పేసి వాళ్ళు రియల్‌గా చూడడం. ఓన్లీ బుక్స్‌లోనే చదువుకోకుండా రియల్‌గా చూడడం. ఎవరైనా ఏమన్నా సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి. తప్పకుండా మీరిచ్చే సజెషన్స్ అయితే గనక నేను నెగెటివ్ వేలో అయితే తీసుకొని పాజిటివ్ వేలోనే తీసుకుంటానండి. ఈ వీడియో నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి.